అమ్మవారు అందరి దగ్గరికి రాదు, లేదా అందరూ ఆమెను పూజించలేరు అని ఎందుకు అంటారంటే, పూర్వజన్మ సుకృతం. శాస్త్రాల ప్రకారం జన్మాంతర సహస్రేషు కృత పుణ్యైక లభ్యతే, అంటే వేల జన్మల పుణ్యం ఉంటే తప్ప లలితాదేవి నామం నోటికి రాదు, ఆమె పూజ చేసే భాగ్యం కలగదు. అందుకే లలిత సహస్రనామ పారాయణం చేసే వారిని చాలా పుణ్యాత్ములుగా భావిస్తారు. అమ్మవారి పిలుపు. మనం అమ్మవారిని ఎంచుకోవడం కాదు, అమ్మవారి మనల్ని ఎంచుకుంటుంది అని అంటారు. ఎవరికైతే లలితాదేవి పట్ల ఆసక్తి కలుగుతుందో, ఎవరైతే ఆమె కథలు లేదా నామాలు వినాలనుకుంటారో, అది అమ్మవారి పిలుపుగానే భావించాలి. మానసిక పరిపక్వత. లలితాదేవి జ్ఞాన స్వరూపిణి. అందరూ భయం భక్తితో దేవుళ్ళను పూజిస్తారు, కానీ లలితాదేవిని పూజించాలంటే మనసులో ప్రేమ, కరుణ, ప్రశాంతత ఉండాలి. రాగద్వేషాలతో నిండిన మనసులోకి అమ్మవారు ప్రవేశించరు. ఎవరైతే మనసును నిర్మలంగా ఉంచుకుంటారో వారి దగ్గరికి అమ్మవారు పరిగెత్తుకుంటూ వస్తారు. గురువు మరియు సంకల్పం. కొన్నిసార్లు మనం పూజ ప్రారంభించాలనుకున్నా ఏవో ఆటంకాలు వస్తుంటాయి. అది అమ్మవారు మనల్ని పరీక్షిస్తున్నట్లు లెక్క. మన సంకల్పం బలంగా ఉంటే ఆమె తప్పకుండా మనల్ని తన దరి చేర్చుకుంటుంది. అమ్మవారు మీ దగ్గర రావాలంటే ఏం చేయాలి? అమ్మవారు అందరికీ తల్లి. తల్లి బిడ్డ దగ్గరకు రాకుండా ఉండదు. కాకపోతే మనం ఆమెను పిలిచే విధానంలో కపటం ఉండకూడదు. రోజు శ్రీ మాత్రే నమః అని ఒక్కసారి మనస్ఫూర్తిగా అనండి. అమ్మవారిని ఒక చిన్న పాపలా భావించి మీ ఇంట్లో అలంకరించుకోండి. కఠినమైన నియమాల కంటే నిజాయితీ గల భక్తి అంటే ఆమెకు చాలా ఇష్టం, చాలా ఇష్టం.